गणपति बप्पा मोरिया गणपति बप्पा मोरिया। హలో ఆల్, అందరికీ నమస్తే. నా పేరు కావ్యన్. వెల్కమ్ టు మై ఛానల్ కావ్యస్ ప్లానెట్. సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ నా వ్లాగ్స్ అని విజిట్ చేయండి. మీకు కనుక నచ్చితే డూ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో ఎవరైతే వీడియోస్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే బెల్ ఐకన్ కూడా నొక్కండి. మీకు వెంటనే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఈ రోజు వ్లాగ్ ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా. మేము మా ఇంట్లో వినాయక చవితి ఎలా చేసుకున్నాం అనేది ఈ వ్లాగ్ మొత్తం చూపించేస్తున్నాను. సో ఫస్ట్ నేను డెకరేషన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇది నేను ముందరే చేస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ఈరోజు మా డాడీ కూడా వచ్చారు. సో అందరం కలిసి ఇలా డెకరేషన్ అనేది చేస్తున్నాము. ఇప్పుడు మందిర్ కోసం నేను ఫస్ట్ ఇక్కడ ప్లేస్ అనేది సెట్ చేసుకున్నాను. సో ఫస్ట్ 4 కార్నర్స్ పెట్టాలి కాబట్టి నా దగ్గర కర్రలు ఆల్రెడీ ఉన్నాయి. సో కింద నేను బాక్సెస్ తెచ్చి అందులో కొంచెం రైస్ అనేది వేసి దాని మీద కర్రలు పెట్టి ఇలాగా ప్లేస్ చేశాను. ఇప్పుడు నాకు యాంగిల్ కోసం నేను ఫస్ట్ పీట పెట్టుకొని దానిపైన అటు ఇటు సెట్ చేసుకొని అటొకటి ఇటొకటి పైన కర్ర పెట్టాను. సో ఇదన్నమాట వచ్చింది. ఇప్పుడు ఈ కర్రల్ని నేను తాడు తీసుకొని మొత్తం కట్టేశాను అనమాట గట్టిగా. ఇప్పుడు దాని మీద పాలవెల్లి పెట్టాము. సో ఈయనే మా డాడీ. సో నాకు హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు పాలవెల్లి పెట్టేసి ఇంక మొత్తం తాడులతో అంతా గట్టిగా ఫిక్స్ చేస్తున్నాం అనమాట. అంటే ఊగితే పడిపోకుండా ఉండడం కోసం. అండ్ ఫ్రూట్స్ కూడా మనం పాలవెల్లికి తగిలిస్తాం కదా, ఆ బరువు కూడా కింద పడకుండా ఉండడం కోసం. సో మొత్తం ఇదైతే అవుతుంది. ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు స్ట్రాంగ్గా ఉంది, ఎంత ఊపినా ఊగలేదు. సో ఇంకా రిమైనింగ్ డెకరేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. సో ఫస్ట్ మేము ఫ్లవర్స్ అనేది తెచ్చుకున్నాం. సో ఈ ఫ్లవర్స్ నేను మొత్తం ఆ కర్రలకి చుట్టూ డిజైన్స్ లాగా ఫ్రంట్ బ్యాక్ అన్నిటికీ పెట్టేసి ఫ్రంట్ మాత్రం ఒక డబ్ల్యూ షేప్ టైప్ పెట్టామన్నమాట. సో పెట్టేశాక ఇదన్నమాట వ్యూ. ఫ్రంట్ నుంచి ఇలా కనిపిస్తుంది. అండ్ రిమైనింగ్ గుమ్మాల దగ్గర కూడా అన్నీ పెట్టేసాం. ఆల్రెడీ మీకు తెలిసిందా, ముందు వ్లాగ్ చూస్తుంటే నేను ముందు రోజే ఈ డెకరేషన్స్ అనేవి చేసేస్తాను. సో సేమ్ వే మళ్ళీ ఈసారి వినాయక చవితికి కూడా అలానే చేశానమాట. ఇప్పుడు కింద నుంచి మాకు చెట్లు ఉంటాయి. సో మామిడి కమ్మలు తీసుకొచ్చి పెట్టేసాం 4 కార్నర్స్. అంటే గ్రీన్గా అన్ని కలర్స్ ఉంటాయి కదా, అందంగా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు బియ్యం కనిపిస్తుంది కదా, ఆ ప్లేస్లో కూడా మేము ఇక్కడ బంతి పువ్వులు అవన్నీ సెట్ చేసి పెట్టాం. అండ్ నెక్స్ట్ బ్యాక్ డ్రాప్ అనేది ఈ వైట్ క్లాత్ అని యూజ్ చేశాను. నేను వరలక్ష్మివ్రతంకి ఆల్రెడీ పెట్టాను, సేమ్ ఇక్కడ కూడా అలాగే పెట్టాను. వెనక కర్టైన్ ఉంది కదా, దాన్ని ఫిక్స్ చేశాను. దానికి ఒక ఆకు పెట్టుకొని దాని మీద పువ్వు గుచ్చి మొత్తం అన్నిటికీ ప్లేస్ చేశాను అనమాట. సో ఇదన్నమాట లుక్. అండ్ బనానా స్టెమ్స్ ఉన్నాయి కదా, అవి కూడా అందంగా ఉంటాయని అటొకటి ఇటొకటి పెట్టాము. సో మొత్తం డెకరేషన్ అయితే అయిపోయింది. అండ్ నైట్ కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ముగ్గు అవన్నీ ఉంటాయి కదా, అవి పెడదాం అనుకున్నాం. ఇది మాత్రం ఫ్రెష్ అయిన తర్వాతే మేము ప్లేస్ చేస్తున్నాము. ముందు పాలవెల్లికి కావాల్సిన ఫ్రూట్స్ అవన్నీ తీసుకొచ్చి దానికి తాడులు అవన్నీ పెట్టి కట్టేసి రెడీగా ఉంచాము. సో ఇప్పుడైతే కింద ఆల్రెడీ పీట పెట్టాము కదా, దానికి ముగ్గు అనేది వేస్తున్నాము. అది పసుపు కుంకుమతో పెట్టి వేస్తున్నాము. సో ఈ ప్రాసెస్ అవుతున్నలోపు నేనైతే బయట ఇక్కడ కడిగేసి ముగ్గు పెట్టాను అనమాట. ఇది నా స్టైల్ ఆఫ్ ముగ్గు, కొంచెం క్రాస్ వచ్చింది, డోంట్ మైండ్. సో నేను ఇది పెట్టేశాను. లోపల మా మమ్మీ ఏమో అక్కడ పసుపు కుంకుమలతో పీట మీద వేస్తున్నారు. సో ఇంక ఇది అయిపోయింది. అండ్ పైన కూడా పాలవెల్లికి మేము పసుపు అవన్నీ రాసేసి కుంకుమ బుట్లు అవన్నీ పెట్టేశాము. సో ఆల్ సెట్, అన్నీ రెడీ అయిపోయి నెక్స్ట్ ఇంకా ఫ్రూట్స్ అనేవి పాలవెల్లికి కట్టడమే ఉంది. అది యాక్చువల్లీ రేపు చేయొచ్చు, బట్ మేము నైటే చేస్తాం, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ పూజ చేస్తున్నాం అనమాట. సో ముహూర్తం అలా ఉంది కాబట్టి దాన్ని బట్టి మేము ముందు రోజే ఇవన్నీ చేసేస్తున్నాం. సో పాలవెల్లికి ఇప్పుడు అయితే కడుతున్నారు. ఇవన్నీ ఫ్రూట్స్ అవన్నీ తగిలించేసి ఇంకా నెక్స్ట్ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్టే. సో ఇది అయిపోతే మేము ఇంకా డిన్నర్ చేసి పడుకోవడమే. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా లేచి రిమైనింగ్ ప్రసాదాలు అవన్నీ చేస్తాము. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. మీకు ఫస్ట్ టైం అయితే మాత్రం కష్టంగానే అనిపిస్తుంది. నేను ఇది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చేశాను ఇలాంటి ప్రాసెసే. సో ఈసారి కొంచెం డెకరేషన్ ఐటమ్స్ ఎక్కువ పెట్టాను అంతే, బట్ సేమ్ ప్రాసెస్ చేశాను. సో నాకు ఈజీగా తొందరగా అయిపోయింది, ఎక్కువ టైం ఏం తీసుకోలేదు. సో డెకరేషన్ అయితే అయిపోయింది. ఈ రోజుకైతే ఎండ్. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, వినాయక చవితి రోజు. సో మార్నింగ్ మేము అన్ని ప్లేస్ చేసి వినాయకుని పెట్టి అన్నీ పెట్టేసి ప్రసాదాలు కూడా రెడీ చేసేసి ఇప్పుడు పూజ స్టార్ట్ చేస్తున్నాము.
పూజ అయితే అయిపోయింది. డెకరేషన్ అవన్నీ చాలా బాగుంది. పూజ కూడా బాగా చేసుకున్నాం. అంతా పీస్ఫుల్గా ఉంది. సో ఇదన్నమాట నేను చేసుకున్న డెకరేషన్ అండ్ పూజ ఎలా చేశాము అనేది. ప్రసాదాలు అవైతే మీకు చూపించలేకపోయాను. అది మా మమ్మీ చేసినప్పుడు మాకు టైం దొరకలేదు రికార్డ్ చేయడానికి. సో ఇది మా డెకరేషన్ అండ్ మా వినాయక చవితి పూజ ఇలా జరిగింది. ఇప్పుడు ఈవినింగ్ అయింది. మేము అనపడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం. కదిపేసాం ఆల్రెడీ. కదిపేసి ఇప్పుడు నేను మా హస్బెండ్ అనుపుతాం అనమాట. మమ్మీ వాళ్ళు మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సో ఇప్పుడు మేము అనపడం స్టార్ట్ చేస్తాము. అండ్ వన్ మోర్ థింగ్, మేము ఎప్పుడు మట్టి బొమ్మలనే తీసుకుంటాము. పిఓపి బొమ్మలు, కలర్ బొమ్మలు ఇలాంటివి ఏమి మేము తీసుకోమని సపోర్ట్ చేయము. ఎందుకంటే మన ఎన్వైర్న్మెంట్కి కూడా పాడు చేస్తాయి కాబట్టి. సో మీరు కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి మట్టి బొమ్మల్ని తీసుకోవడానికి ట్రై చేయండి. ట్రై చేయడం కాదు, అదే తీసుకోండి. అండ్ ఆ బొమ్మని కదిపేసిన తర్వాత మీరే మీ ఇంట్లో నిమజ్జనం అనేది చేయండి. సో ఆ మట్టితో వచ్చిన వాటర్ దాన్ని మొత్తం మీరు మొక్కల్లో కూడా వేసుకోవచ్చు. సో దీనివల్ల మన ఎన్వైర్న్మెంట్కి కూడా బాగుంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. ఓకే, సో మేమైతే ఇప్పుడు నిమజ్జనం స్టార్ట్ చేస్తున్నాం. గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా. గణపతి బప్ప, గణపతి బప్ప, గణపతి బప్ప. సో ఇలా నిమజ్జనం చేసాము మా వినాయకుడిని. ఇప్పుడు నిమజ్జనం అయిపోయింది కాబట్టి వినాయకుడు కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ వాటర్ అండ్ మట్టి తీసుకెళ్ళి మా ఇంట్లో మొక్కలు ఉన్నాయి కదా, సో ఆ మొక్కల్లో ఇవి వేద్దామని అనుకున్నాము. ఇప్పుడు ఇది ఆల్రెడీ వేస్తున్నాము. మా ఇంట్లో మొక్కలు ఏమేమి ఉన్నాయని చూడాలనుకుంటే నా ముందు బ్లాగ్లో మై గార్డెన్ టూర్ అని పెట్టాను. దాన్ని విజిట్ చేయండి, మీరు అన్నీ చూడొచ్చు. సో ఇదన్నమాట ఈరోజు బ్లాగ్. మేము మా వినాయకుడి పూజ ఎలా చేసుకున్నామో అదంతా ఇందులో ఉంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో హిట్ ద బెల్ ఐకాన్ టు గెట్ ద ఆల్ అప్డేట్స్ ఫ్రమ్ మై ఛానల్. థ్యాంక్ యూ.